ప్రతిరోజు పచ్చివి కానీ, నానబెట్టినవి కానీ, ఉడకబెట్టినవి కానీ, కర్రీ అన్నం ఈ తింటున్నప్పుడు 2 పూట్ల ఒక పూట జంక్ ఫుడ్ తిన్నంత మాత్రాన వాడి ఆరోగ్యం ఏమి చెడిపోదు అనేది మీరు గమనించాలి. అయితే మీ స్తోమత తగ్గట్టు మీ ఆర్థికమైన పరిస్థితి ప్రకారం పిల్లాడికి ఏది కొనియాలి, ఎలాంటివి కొనియాలి అనేది చూసుకోవచ్చు తప్ప మిగిలిన 2 పూటలు మాత్రం ఎలాంటి ప్రోటీన్ ఇవ్వాలి, ఎలాంటి విటమిన్స్, ఎలాంటి ఫైబర్ ఇలాంటివన్నీ మన బాడీలోకి వెళ్ళినప్పుడు ఒక పూట ఎంత చెత్త తిన్నా కానీ మళ్ళీ శరీరం దాన్ని క్లీన్ చేసుకుని ఈ ఫైబర్ ద్వారా, విటమిన్స్, ప్రోటీన్స్ ద్వారా కడుపులో ఉన్న మలినాలని తొలగించి మళ్ళీ ఆరోగ్యంగా ఉండేటట్టు చేస్తుంది అనమాట. కాబట్టి ఒక పూట ఏదో జంక్ తిన్నాడు, బయట తిన్నాడు, ఆ నూనె వస్తువులు తిన్నాడని మనం బాధపడకుండా మిగిలిన 2 పూట్ల మనం ఎలాంటి హెల్దీ ఫుడ్ ఇవ్వాలి, ఎలాంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలి అనేది ముందు మనం తెలుసుకోవాలన్నమాట. అందుకనే ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో తల్లి కానీ, తండ్రి కానీ ఎవరో ఒకళ్ళు ఫుడ్ గురించి బాగా తెలుసుకోవాలన్నమాట. దేంట్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, దేంట్లో విటమిన్స్ ఎక్కువ ఉంటాయి, దేంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, దేంట్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ తగ్గించి మనం ప్రోటీన్ పెంచుకోవాలా, విటమిన్ పెంచాలా, ఫైబర్ పెంచాలా, ఇలాంటివన్నీ ముందు మనం తెలుసుకుంటే మనం పిల్లలకి మంచి ఆహారాన్ని అందివచ్చు అనమాట. ఒకసారి జంక్ ఫుడ్ తిన్నంత మాత్రాన పిల్లల ఆరోగ్యం ఏమీ ఖరాబ్ కాదనేది మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మిగిలిన 2 పూట్ల మనం ఇచ్చే హెల్దీ ఆహారం తింటాడు కాబట్టి బాబు యొక్క ఆరోగ్యం ఖరాబ్ కాదనేది మనం తెలుసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.